ఈ వీడియోలో యశ్వంత్ గారు చేసిన చికెన్ కర్రీని చూసేద్దాం. ఒక బాండిలో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి అలాగే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది వచ్చేసి ఆయన స్పెషల్ రెసిపీ అనమాట. ఆనియన్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత మనం రాక్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేయాలి. అంతలోపు మనం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి టమాటో, జీడిపప్పు ఇంకా ఎండుమిర్చితో చేసిన మిక్చర్ అనమాట. ఇదంతా కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ పీసెస్ని ఈ విధంగా బాండీలోకి వేసుకుని బాగా కలియపెట్టాలి. మిశ్రమం అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత మనం మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనం 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. కారం కూడా మీకు సరిపడా తెలిసినంత వరకు వేసుకుని బాగా కలియబెట్టాలి. వేసిన తర్వాత బాగా కలియబెట్టాలి. తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మనకి చికెన్ కర్రీ వీడియోలో చూపించినట్టు వస్తుంది. ఇలా వచ్చిన టైంలో మన దగ్గర ఉన్న ఈస్టర్న్ చికెన్ మసాలా వేసుకుందాం. ఈస్టర్న్ అన్నిటితో పోలిస్తే కొంచెం స్మెల్, ఫ్లేవర్ కూడా బాగుంటుందని చెప్పేసి మేమైతే వేసుకుంటున్నాం. మీరు ఎవరెస్ట్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఎవరెస్ట్ వారి గరం మసాలా పౌడర్ని వేసుకుందాం. వేసుకున్న తర్వాత చికెన్ని మరొక 5 మినిట్స్ ఉడికించాల్సి ఉంటుంది. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మన టేస్టీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఆ టేస్టే వేరండి.